99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. ఆగస్టు 18వ తారీఖున 1945లో సుభాష్ చంద్రబోస్ 48 సంవత్సరాల వయసున్న సుభాష్ చంద్రబోస్ రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఆయన జపాన్ వెళుతూ తైవాన్ సమీపంలో ఆయన ఎగురుతున్న ఫ్లైట్ పడిపోవడం, అందులో ఆయన చాలా హెవీ బర్న్స్ అంటే ఎన్నో కాలిన గాయాలతో ఆయన చనిపోయాడు. తర్వాత తైవాన్ నుంచి జపాన్ టోక్యో తీసుకెళ్ళి అక్కడ రింకోజీ అనే ఆలయంలో ఆయన దహన సంస్కారాలు తీసి ఆయన అస్థికలు రింకోజీ ఆలయంలో ఉన్నాయి. ఆయన అస్థికలు అక్కడ ఉంటాయి రింకోజీ ఆలయంలో. ఇప్పుడు ఆ అస్థికల్ని భారతదేశం తీసుకురండి, కలకట్టా తీసుకురండి, ఆయన దానికి దహన సంస్కారాలు చేసి అన్నీ చేస్తానని ఆయన యొక్క కూతురు అనితా బోస్ ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళడం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి నోటీస్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందో తెలుసండి? ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆయన చనిపోయినట్టే అనుకుంటూ చెప్పింది. అంటే అస్థికల్ని ఇప్పుడు జపనీస్ గవర్నమెంట్ అడిగి రింకోజీ ఆలయంలో ఉన్న అస్థికల్ని, సుభాష్ చంద్రబోస్ అస్థికల్ని భారతదేశం తీసుకొచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ముఖ్యంగా కలకట్టా దగ్గరకు రావచ్చు. ఆయనకి బెంగాలీ కాబట్టి కలకట్టాలో ఆయన దేవుడిగా ఆరాధిస్తారు బెంగాలీలు, కాబట్టి అక్కడికి వచ్చే అవకాశం ఉంది. లేదా ఢిల్లీ వచ్చి ఢిల్లీలో మహాత్మా గాంధీకి రాజ్ఘాటు, శాంతి స్థల్లో, శక్తి స్థల్లో అంబేద్కర్ ఇలా ఉన్నట్టు అక్కడ కూడా ఆయనకు కూడా ఒక పెద్ద సమాధిలాగా నిర్మించే అవకాశం ఉంది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ చాలా చాలా పెద్ద దేశభక్తుడు. గాంధీ, నెహ్రూలకు ఉన్నంత కీర్తి మనకు ఆయన కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అస్థికలు భారతదేశం రావాలని భారతీయులు పూజిస్తున్నారు, అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, ఫ్యామిలీ సభ్యులు కూడా. మరి ఇప్పుడు ఇక్కడ ఒక సంక్షోభం ఉంది, ఒక వివాదం ఉంది. ఏంటి? అసలు చనిపోయింది ఆ రింకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు సుభాష్ చంద్రబోస్వేనా? అసలు ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడా, లేకపోతే ఇంకా బ్రతికున్నాడా అనే దాని మీద 3 కమిషన్లు భారతదేశంలో వేయడం జరిగింది. ఇప్పుడు వివాదాస్పదమే. ఇప్పుడు షానవాజ్ కమిషన్ 1956లో నెహ్రూ టైంలోనే వేస్తే షానవాజ్ కమిషన్ ఏం చెప్పిందంటే రింకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు సుభాష్ చంద్రబోస్వే, ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడని షానవాజ్ కమిషన్ 1956లో చెప్పడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే జీడి కోస్లా కమిషన్ 1970-74 టైంలో ఇందిరాగాంధీ టైంలో వేశారు. కానీ ఆ కమిషన్ కూడా ఈయన చనిపోయారు, ఆ రింకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు సుభాష్ చంద్రబోస్వే అని చెప్పింది. కానీ ఒక 3వ కమిషన్ వేశారు, ఎంకే ముఖర్జీ కమిషన్. ఈ కమిషన్ అయితే సుభాష్ చంద్రబోసు ఆ ప్రమాదంలో చనిపోలేదని, చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే 1945కే 48 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు దాకా వయసు రీత్యా ఎక్కడో చనిపోయి ఉంటారు. కానీ చనిపోయింది విమాన ప్రమాదం కాదు, అస్థికలు సుభాష్ చంద్రబోసు కాదు అని ఈ ఎంకే ముఖర్జీ కమిషన్ 1999-2005లో ఇచ్చిన కమిషన్ చెప్పడం జరిగింది. ఇదనమాట. కానీ ఇప్పుడు వనకే అందరూ అంగీకరించేది ఆయన చనిపోయారు, విమాన ప్రమాదమని. ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం కూడా ఈయన చనిపోయారు విమాన ప్రమాదంలో, ఆయన అస్థికలు సుభాష్ చంద్రబోస్ అన్నట్టే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒప్పుకుంది. కాబట్టి జపాన్ ఇప్పుడు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. తనై తకాచి ఆవిడ భారత సంబంధాలను కోరుకుంటుంది, చైనాకి ఎగ్నెస్ట్గా, అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు భారతదేశం రీసెంట్గా వచ్చింది, మోడీ అక్కడికి వెళ్ళారు, మళ్ళీ క్వాడ్ సమ్మిట్కి ఆవిడ రావచ్చు. ఆవిడ్ని ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇలా ఫోన్ చేసి ఇలా ఒక్క లెటర్ పెట్టినా ఆవిడ అంగీకరిస్తే రింకోజీ ఆలయం నుంచి సుభాష్ చంద్రబోస్ అస్థికలు రావచ్చు. కాబట్టి జపాన్ రెడీ. కాబట్టి ఇండియా మరి ఎప్పుడు తెస్తుంది ఆ సుభాష్ చంద్రబోసు ఆజాద్ హింద్ ఫౌజు, అంత గ్రేటెస్ట్ ఇండియాని, ఆ ఇండియన్ యొక్క అస్థికలు భారతదేశంలో ఉండాలి కదండి. ఎంతటి వీరుడు! అసలు నిజంగా చెప్పాలంటే భారతదేశం నుంచి జైల్లో నుంచి తప్పించుకొని సబ్మెరైన్స్ ద్వారా ఒక ఆల్మోస్ట్ హిందూ మహాసముద్రాన్ని దాటుకొని అట్లాంటిక్ మహాసముద్రాన్ని వెళ్ళి జర్మనీలో హిట్లర్ని కలవడం. హిట్లర్ కుదరదు అంటే నువ్వు పో అని చెప్పేసి వెనక్కి ధైర్యంగా వచ్చి మళ్ళీ సముద్రాలు దాటుకుని సింగపూర్ వచ్చి ఆజాద్ హిందూ ఫౌజ్ పెట్టి అండమాన్ నుంచి ఇండియన్స్ ప్రసంగించి గాంధీని ద గ్రేట్, నువ్వు ఫాదర్ ఆఫ్ ది నేషన్, నన్ను ఆశీర్వదించని చివరి యుద్ధానికి వెళ్తున్నాను బ్రిటిష్ వాడితో అక్కడ ఆశీర్వదింపు చేసుకుని భారతీయులను పోగు చేసి బ్రిటిష్ మీద దండయాత్ర చేశాడు. తర్వాత జపాన్తో కలిసి ఆయన యుద్ధం చేశాడు. ఒక అద్భుతమైన అంత హైలీ రిస్క్ వారియర్ మనకు ఉండరు, అంత గ్రేటెస్ట్ ఇండియన్. ఆ గ్రేటెస్ట్ ఇండియన్ అస్థికలు
ఏ భారతీయుడు అయినా భారతదేశంలో ఉండాలని కోరుకుంటారు. సుభాష్ చంద్రబోస్ చివరి కోరికగా తీసుకోవాలి. సుభాష్ చంద్రబోస్ చివరి కోరికే ఆ అస్థికలు, రెంకోజీ ఆలయం ఎక్కడో జపాన్లో ఉండిపోయిన ఆ అస్థికల్ని భారత మాత దగ్గర, భారత నేలలోకి తీసుకొచ్చి ఏ రోజు దహన సంస్కారాలు చేస్తారో ఆ రోజు భరతమాత కూడా పులకిస్తుంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ అస్థికల్ని ఇండియా తీసుకురావాలని మనందరం కోరుకుందాం. 99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.